అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ బదులు చెబుతోంది. ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో భద్రతా బలగాలు ఆపరేషన్ మొదలుపెట్టాయి. నిన్న కొందరు ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం చేయడంతో పాటు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టిన భారత భద్రతా బలగాలు తాజాగా లష్కరే తోయిబా ఉగ్రవాదులు పహల్గామ్ దాడితో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న పలువురి నివాసాలను నేలమట్టం చేశాయి. దక్షిణ కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో రాత్రికి రాత్రే ఈ కూల్చివేతలు జరిగాయి. ఆపరేషన్ ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా పోపియన్లోని చోటీపొరాకు చెందిన లష్కరే తోయిబా టాప్ కమాండర్ షహీద్ అహ్మద్ కుట్టే ఇంటిని అధికారులు కూల్చేశారు. గత 3-4 ఏళ్లుగా కుట్టే ఉగ్ర కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. అలాగే కుల్గాంలోని మతల్హామాకు చెందిన క్రియాశీల ఉగ్రవాది జాహిద్ అహ్మద్ ఇంటిని కూడా ధ్వంసం చేశారు. పుల్వామా జిల్లాలో లష్కరే ఉగ్రవాదులు ఎహసాన్ అహ్మద్ షేక్, హరీస్ అహ్మద్ల ఇళ్లను కూడా బలగాలు కూల్చివేశాయి. వీరిద్దరూ 2023 నుంచి క్రియాశీలకంగా ఉన్నట్లు సమాచారం. పుల్వామాలోని ముర్రాన్ ప్రాంతంలో పహల్గామ్ దాడి అనుమానితుడు అహసాన్ ఉల్ హక్ షేక్ ఇంటిని పేలుడు ద్వారా ధ్వంసం చేశారు. ఇతను 2018లో పాకిస్తాన్లో ఉగ్రవాద శిక్షణ పొంది ఇటీవలే లోయలో తిరిగి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. త్రాల్లోని మొంఘామాల్లో అనుమానిత ఉగ్రవాది స్థానిక లష్కరే కమాండర్గా భావిస్తున్న ఆసిఫ్ షేక్కు సంబంధించిన ఇంటిని తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద వస్తువులు కనిపించడంతో బలగాలు వెనక్కి తగ్గాయి. అలా వెనక్కు తగ్గిన కొద్దిసేపటికే ఆ ఇంట్లో భారీ పేలుడు సంభవించడంతో లోపల పేలుడు పదార్థాలు ఉండి ఉండవచ్చని భద్రతా బలగాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పాటు పహల్గామ్ దాడిలో కీలక పాత్ర పోషించాడని అనుమానిస్తున్న లష్కరే తోయిబా ఆపరేటివ్ ఆదిల్ ధోకర్ అలియాస్ ఆదిల్ గూరి ఇంటిని కూడా కూల్చివేశారు. ధోకర్ 2018లో చట్టబద్ధంగా పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఉగ్ర శిక్షణ పొంది గతేడాది తిరిగి వచ్చాడని, అప్పటి నుంచి నిఘా సంస్థల రాడార్లో ఉన్నాడని అధికారులు తెలిపారు. పహల్గామ్ దాడికి ప్రతీకారంగానే భద్రతా బలగాలు ఈ కఠిన చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో మరిన్ని దాడులు ఉండవచ్చని భద్రతా బలగాలు చెబుతున్నాయి.